హాయ్ అండి. వీడియోలోనైతే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి. వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి. మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయి. మీకు యూస్ఫుల్ అయ్యే కంటెంట్ ఉంది, రెగ్యులర్గా యూస్ అయ్యే టిప్స్ ఉన్నాయి అనుకుంటే తప్పకుండా ఛానల్ని అయితే రెగ్యులర్గా ఫాలో చేయండి. యూట్యూబ్లోనే కాదండి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేస్తూ ఉండండి. అక్కడ కూడా మీకు మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. నేను షేర్ చేసే ప్రతి టిప్ కూడా నా రెగ్యులర్ లైఫ్లో నేను ఇంట్లో రెగ్యులర్గా యూస్ చేసే టిప్స్ నాకు వర్క్ అవుతాయి 100% అనుకున్న తర్వాతనే మీతోనైతే షేర్ చేస్తాను. ఇలాంటి టిప్స్ అనేది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ పనులు కూడా చాలా ఈజీ అవుతాయి. ఫస్ట్ టిప్, మనం ఇంట్లో వాటర్ బాటిల్స్ నార్మల్గా యూజ్ అయిన ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అయితే వాడతాం కదా ఏదైనా జర్నీలో అలా వెళ్ళినప్పుడు. సో వన్స్ ఆ వాటర్ బాటిల్తో పాటు క్యాప్స్ కూడా పడేస్తూ ఉంటాం కదా. ఇప్పటి నుండి ఈ క్యాప్స్ అనేది పడేయకుండా వాటిని అయితే మంచిగా రీయూజ్ అయితే చేసుకోవచ్చు. ఇలా 2-in-1 ప్లాస్టర్ ఉంటుంది కదా, ఆ ప్లాస్టర్ తీసుకొని ఇలా వాటర్ బాటిల్ క్యాప్స్కి అయితే పైన పార్ట్ ఉంటుంది కదా, ఆ పార్ట్లోనైతే అతికించుకోవాలి. నేను వీడియోలో చూపించినట్టుగా ఇలా పైన పార్ట్లో అతికించుకోవాలి. నేనైతే ఒక 2 వాటర్ బాటిల్ క్యాప్స్ అయితే తీసుకున్నాను. ఇలా 2 వాటర్ బాటిల్ క్యాప్స్కి ఇలా ప్లాస్టర్ అనేది స్టిక్ చేసేసి మన కిచెన్లో రెగ్యులర్గా లైటర్ని అయితే వాడతాం కదా. మనం కిచెన్లో క్లీన్ చేసినప్పుడు కొన్నిసార్లు వాటర్ అనేది లైటర్లోకి పోయి లైటర్ అనేది పాడైపోతుంది. మనకు అలా పాడైపోకుండా ఉండాలి అంటే ఇలా ఒక వాటర్ బాటిల్ క్యాప్స్ అనేది ఇలా కిచెన్లో గోడకి స్టిక్ చేసేసి దానిపైన కనుక మనం లైటర్ని ఉంచాము అనుకోండి, లైటర్ అనేది చూడడానికి నీట్గా ఉంటుంది, మనకి ఈజీగా దొరుకుతుంది. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి, ఎక్కడో పడేస్తారనే టెన్షన్ లేకుండా ఈజీగా ఫిక్స్ అయిపోయి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇంట్లో మిక్సీకి కానీ ప్రెషర్ కుక్కర్, ఎలక్ట్రిక్ కుక్కర్స్ ఉంటాయి కదా, వాటి ఫ్లగ్స్ అనేది నార్మల్గా పెట్టేస్తాం కదా. ఇలా పెట్టుకున్నాము అనుకోండి మంచిగా మనం ఇంట్లో రెగ్యులర్గా ప్రెషర్ కుక్కర్ని అయితే వాడతాము. లైక్ పప్పు చేయడానికి కానీ కర్రీస్ చేయడానికి, రైస్ వండడానికి అయితే వాడుతూ ఉంటాం కదా. కొన్ని డేస్ తర్వాత మనం వాడిన కొద్దీ అందులో మనం కర్రీస్ చేసినప్పుడు ఫుడ్ పార్టికల్స్, చిన్న చిన్న డస్ట్ అనేది అందులోకి ఫామ్ అయిపోయి మనం పెట్టిన వెంటనే విజిల్ అనేది రాదు. అలా అని మనం విజిల్ రావట్లేదని అలానే ఉంచాము అనుకోండి, పప్పు కానీ రైస్ కానీ మాడిపోతుంది, అంతా కూడా అడగంటిపోతుంది. మనం విజిల్ రావట్లేదు కొత్త విజిల్ కానీ వాచర్ కానీ చేంజ్ చేస్తూ ఉంటాం కదా. అలా చేంజ్ చేయాల్సిన పని లేకుండా ఒకసారి ఇంట్లో ఈ టిప్ అయితే ట్రై చేయండి. మనకి ఇంట్లో ఒక పెద్ద సూదిని తీసుకొని ఇలా మనకి ఏదైతే హోల్స్ ఉంటాయి కదా మనం విజిల్ పెట్టడానికి, ఆ హోల్స్లో ఎప్పుడైనా డస్ట్ అనేది ఫామ్ అయినప్పుడు విజిల్ అనేది రాదు. ఇలా వీడియోలో చూపించినట్టుగా సూదిని బయట నుండి లోపలికి కనుక ఇలా లాగాము అనుకోండి, అందులో ఏదైనా డస్ట్ ఉన్న చిన్న చిన్న ఫుడ్ పార్టికల్స్ అలా ఏదైనా మిగిలిపోయినా సరే ఈజీగా బయటకు అనేది వచ్చేస్తుంది. దానివల్ల మనకి విజిల్ అనేది పెట్టిన వెంటనే వచ్చేస్తుంది. మనం పప్పు కానీ రైస్ కానీ పెట్టిన 2-3 విజిల్స్కే మంచిగా ఉడికిపోతుంది. ఇలా చేయడం వల్ల మనకి ఈజీగా క్లీన్ అయిపోతుంది. మనం కొత్తది కొనాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గానైతే మనం కుక్కర్ని ఇంట్లోనే రిపేర్ చేసుకోవచ్చు. మనము వందలు పెట్టి కుక్కర్ కొని విజిల్ రావట్లేదు పక్కన పడేసేదానికన్నా ఇలా 15 డేస్కి ఒకసారి కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి, కుక్కర్ అనేది చాలా నీట్గానైతే ఉంటుంది. నెక్స్ట్ టిప్, మనం ఇంట్లో రెగ్యులర్గా డస్ట్ ఊడవడానికి అయితే చీపిరిని అయితే వాడతాము. మనం కొన్ని డేస్ తడి చెత్త, పొడి చెత్త అన్నిటినీ క్లీన్ చేయడం వల్ల చీపిరి పైన అంత బ్యాక్టీరియా, ఫంగస్ అనేది ఫామ్ అయిపోతుంది. మళ్ళీ మనం అలానే క్లీన్ చేసామనుకోండి, మనం ఫ్లోర్ పైన కూడా బ్యాక్టీరియా అంతా కూడా ఫామ్ అయిపోతుంది. మనం ఎవ్రీ 1 వీక్ ఒకసారి ఈ విధంగా క్లీన్ చేసుకోండి. మనం ఇంట్లో యూస్ చేసే టాల్కమ్ పౌడర్ అలాగే కొంచెం పసుపు అనేది వేసి స్క్రబ్బర్తో గట్టిగా కనుక రబ్ చేసాము అనుకోండి, అందులో ఉండే డస్ట్ అంతా కూడా కిందికి అనేది వచ్చేస్తుంది. తర్వాత మనం నార్మల్గా చెత్త అనేది ఊడ్చేసి బయట వేసాము అనుకోండి, మనకి చీపిరి అనేది చాలా నీట్గా ఉంటుంది. అందులో ఉండే డస్ట్, ఏదైనా చిన్న చిన్న బ్యాక్టీరియా, ఫంగస్ అలాంటిది కూడా పోతుంది. మనము మెయిన్గా తడి ప్లేసెస్లో ఊడిస్తే ఆ బ్యాక్టీరియా, ఫంగస్ అనేది ఎక్కువగా ఫామ్ అవుతుంది కాబట్టి మరీ తడిగా ఉంది అనుకోండి ఎండలో ఆరబెట్టిన తర్వాత వాడుకోవచ్చు. నెక్స్ట్ టిప్, మన వాష్రూమ్ కొన్నిసార్లు ఎంత మంచిగా క్లీన్ చేసినా, డైలీ క్లీన్ చేసినా సరే ఒక రకమైన బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది. మనం ఓడోనిల్ కానీ చాలా రకాల కెమికల్స్, లిక్విడ్స్, పౌడర్స్ అయితే వాడతాము అది క్లీన్ చేయడానికి, మంచి స్మెల్ రావడానికి. అలాంటిది ఏది వాడాల్సిన అవసరం లేకుండా ఒకసారి ఈ హోమ్ రెమెడీని అయితే ట్రై చేయండి. మనకి తక్కువ ఖర్చుతోనే ఇంట్లోనే మంచిగా హోమ్ మేడ్ ఓడోనిల్ అనేది రెడీ అయిపోతుంది. దానికోసం అనేది ఇలా యూజ్ అయిన ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని దానిపైన చిన్న చిన్న హోల్స్ అనేవి చేసుకోవాలి. నైఫ్ని వేట్ చేసి తర్వాత అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు రా సాల్ట్ అయినా వేసుకోవచ్చు, లేదంటే సన్నుప్పు అయినా వేసుకోవచ్చు. నేనైతే సన్నుప్పు అనేది తీసుకున్నాను. ఇందులో వేసేసి అందులో కొంచెం కంఫర్ట్, అలాగే కొంచెం షాంపూ, మనం యూజ్ చేసే ఏదైనా షాంపూ ఉంటుంది కదా, ఆ షాంపూ అనేది వేసుకోవాలి. దానిపైన ఒక 2-3 లవంగాలు ఫ్లేవర్ కోసం అనేది పెట్టుకోవాలి. ఇలా చేసి బాక్స్ మూత పెట్టి మనం వాష్రూమ్లో కనుక పెట్టామో అనుకోండి, మనకి ఎన్ని డేస్ అయినా సరే మంచి స్మెల్ అనేది వస్తుంది. మనం క్లీన్ చేసినా చేయకపోయినా సరే మనకి ఓడోనిల్ పెట్టాల్సిన పని లేకుండా ఇలా చేయడం వల్ల మనకి వాష్రూమ్ అంతా కూడా మంచి స్మెల్ అనేది వస్తుంది. ఈ కంఫర్ట్ షాంపూ అనేది వేయడం వల్ల వాష్రూమ్ అంతా మనం ఓడోనిల్ పెట్టినప్పుడు ఎలాంటి స్మెల్ అయితే వస్తుందో అలాంటి స్మెల్ అయితే వస్తుంది. మనం హోల్స్ అనేది చేయడం వల్ల అందులో నుండి స్మెల్ అనేది బయటికి ఈజీగా వస్తుంది. నెక్స్ట్ టిప్, చాలా మందికి కార్ జర్నీ కానీ బస్ జర్నీ కానీ పడదు. జర్నీలో ఊరికనే తలనొప్పి వచ్చేసింది, వామిటింగ్స్ అనేది అయిపోతాయి. అలా వామిటింగ్స్, తలనొప్పి రాకుండా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి. ఒక కాటన్ క్లాత్ కానీ కర్చీఫ్ కానీ తీసుకొని అందులో ఒక స్పూన్ రైస్
పీస్ అనేది తీసుకోవాలి. అలాగే చిన్న పచ్చకర్పూరం ముక్క అనేది తీసుకోవాలి. పచ్చకర్పూరం అనేది మనకి పూజ స్టోర్లో దొరుకుతుంది. స్మెల్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మనకి కర్చీఫ్లో మూటలా చుట్టుకనేసి మనం స్మెల్ కనుక చూసామో అనుకోండి, మనకి వామిటింగ్ సెన్సేషన్ కానీ తలనొప్పి కానీ రాదు. జర్నీ అంతా కూడా సేఫ్గా సాఫ్ట్గా అయిపోతుంది. నెక్స్ట్ టిప్, ఎప్పుడైనా సరే మనం నెయిల్ పాలిష్ పెట్టుకున్నప్పుడు మనము మ్యాచింగ్కి తగ్గట్టుగా పెట్టుకుంటాము. కొన్నిసార్లు నెయిల్ పాలిష్ పెట్టుకున్న తర్వాత దాన్ని రిమూవ్ చేయాలంటే కంపల్సరీ నెయిల్ రిమూవర్ అయితే ఉండాలి. కొన్నిసార్లు మన ఇంట్లో నెయిల్ రిమూవర్ కనుక అవైలబుల్గా లేదు అనుకోండి, మీరు ఈ టిప్ అయితే ట్రై చేయండి. మనం ఏ కలర్ నెయిల్ పాలిష్ అయితే పెట్టుకుంటాం కదా, సేమ్ అదే కలర్ నెయిల్ పాలిష్ మళ్ళీ పెట్టుకోండి. తర్వాత కాటన్ ఉంటుంది కదా, ఆ కాటన్తో కనుక గట్టిగా రబ్ చేసి కనుక క్లీన్ చేసామో అనుకోండి, నెయిల్ పాలిష్ అనేది ఈజీగా రిమూవ్ అవుతుంది. మనకి ఎలాంటి నెయిల్ రిమూవర్తో పని లేకుండా సింపుల్గా ఈ టిప్ అయితే ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. మనకి ఇంట్లో ఎప్పుడైనా నెయిల్ రిమూవర్ అవైలబుల్గా లేదు అనుకున్నప్పుడు ఇలా సింపుల్గా మళ్ళీ ఒకసారి నెయిల్ పాలిష్ అనేది పెట్టేసుకొని గట్టిగా రబ్ చేసామో అనుకోండి, మనం నెయిల్ రిమూవర్తో క్లీన్ చేస్తే ఎంత మంచిగా క్లీన్ అయిపోతుందో సేమ్ అంతే మంచిగానైతే క్లీన్ అయిపోతుంది. మీకు ఇంకా నెయిల్స్ పైన నెయిల్ పాలిష్ ఉంది అనిపిస్తే వాటర్తో ఒకసారి ఇలా క్లీన్ చేసుకున్నాము అనుకోండి, రిమైనింగ్ నెయిల్ పాలిష్ కూడా అంతా కూడా పోతుంది. నెక్స్ట్ టిప్, మనం రెగ్యులర్గా టీ స్టైనర్ అయితే వాడతాము. రెగ్యులర్గా వాడడం వల్ల టీ పౌడర్ అనేది ఆ ఎడ్జెస్లోకి పోయి అలానే ఉండిపోతుంది. మనం ఎంత మంచిగా క్లీన్ చేసినా సరే కొన్నిసార్లు చిన్న చిన్న పార్టికల్స్ అనేది అందులోనే మిగిలిపోతాయి. అది కొన్నిసార్లు మొత్తం డస్ట్ లాగా ఫామ్ అయిపోయి మనం ఏదైనా టీ కానీ పాలు కానీ ఏదైనా స్ట్రెయిన్ చేసినా సరే సరిగ్గా జాలి అనేది వడబోయడానికి రాదు, అంతా కూడా పైనే ఆగిపోతుంది. మనం ఎవ్రీ 1 వీక్ ఆర్ 15 డేస్కి ఒకసారి ఈ విధంగా కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి, టీ స్టైనర్ అనేది చాలా మంచిగా నీట్గానైతే క్లీన్ అయిపోతుంది. ఇలా స్టవ్ పైన పెట్టేసి ఒక 30 సెకండ్స్ పాటు ఈ టీ స్టైనర్ అనేది మంచిగా ఫ్రంట్ బ్యాక్ మంచిగా హీట్ చేసుకోవాలి. తర్వాత ఇలా ప్లేట్లో పెట్టేసి మనం యూజ్ అయిన టూత్ బ్రష్ ఉంటుంది కదా, ఆ టూత్ బ్రష్తో కనుక మనం కొంచెం రబ్ చేసామో అనుకోండి, ఆల్రెడీ వేడిగా ఉంటుంది కాబట్టి అది మొత్తం కూడా మెల్ట్ అయిపోయి ఉంటుంది, ఈజీగా బయటకు అనేది వచ్చేస్తుంది. వన్స్ ఇలా క్లీన్ చేసిన తర్వాత మనకి కోల్గేట్ టూత్ పేస్ట్ ఉంటుంది కదా, ఆ కోల్గేట్ టూత్ పేస్ట్తో మళ్ళీ ఒకసారి రబ్ చేసి క్లీన్ చేసి వాటర్తో కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి, అందులో ఉండే డస్ట్ అంతా కూడా ఈజీగా బయటకు అనేది వచ్చేస్తుంది. సో మనకి సింపుల్గా ఈ విధంగా కనుక క్లీన్ చేసుకుంటే టీ స్టైనర్ అనేది చాలా నీట్గా ఉంటుంది. మనం ఏదైనా స్ట్రెయిన్ చేసినా సరే ఈజీగా కిందికి అయితే కారుతుంది. మనకి టీ కానీ కాఫీ కానీ ఏది స్ట్రెయిన్ చేయాలి అన్నా కూడా ఈజీగానైతే స్ట్రెయిన్ అయిపోతుంది. ఇందులో ఉండే డస్ట్ అంతా కూడా వాటర్లోకి వచ్చేస్తుంది. నార్మల్ వాటర్తో ఒకసారి క్లీన్ చేసి కనుక వాడుకున్నాము అనుకోండి, టీ స్ట్రైనర్ అనేది చాలా మంచిగానైతే క్లీన్ అయిపోతుంది. మనకి ప్లాస్టిక్ అయితే మనకి హీట్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఓన్లీ స్టీల్ టీ స్ట్రైనర్స్ మాత్రమే ఇలా చేయండి. నెక్స్ట్ టిప్, మనం ఎప్పుడైనా సరే పిల్లలతో కానీ ఫ్యామిలీతో కానీ బయటికి వెళ్ళినప్పుడు ప్రతిసారి కూడా హ్యాండ్ వాష్ అనేది క్యారీ చేయలేం. ఒకవేళ హ్యాండ్ వాష్ అవైలబుల్గా లేదు, ఇన్స్టెంట్గా కావాలి అనుకోండి, మనం ఇంట్లో యూస్ చేసే సోప్స్ ఉంటాయి కదా, ఆ సోప్స్ అనేది ఇలా పీలర్ ఉంటుంది కదా, ఆ పీలర్తో చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మనం మొత్తం సోప్ని క్యారీ చేయాల్సిన పని లేకుండా ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఇలా ఒక ఎంటీ బాక్స్లోనైతే వేసుకోవాలి. మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ పీసెస్ని అయితే కట్ చేసుకోవాలి. తర్వాత మనం ఎక్కడికైనా హ్యాండ్ వాష్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ఒక చిన్న పీస్ కనుక హ్యాండ్లో తీసుకొని మనం వాటర్ వేసి కనుక హ్యాండ్ వాష్ చేసుకున్నాము అనుకోండి, చాలా నీట్గానైతే హ్యాండ్ వాష్ అవుతుంది. మెయిన్గా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. జస్ట్ ఈ మూత పెట్టేసి హ్యాండ్ బ్యాగ్లో కనుక క్యారీ చేసుకున్నాము అనుకోండి, మనకి ఎలాంటి టెన్షన్ అనేది ఉండదు. ఎక్కడైనా సరే ఈజీగా హ్యాండ్ వాష్ అయితే చేసుకోవచ్చు. మనకి హ్యాండ్ వాష్తో పని లేకుండా ఇలా సింపుల్గా సోప్ పీసెస్ని అయితే క్యారీ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్, ఎప్పుడైనా సరే మన ఇంట్లో సోప్ బాక్సెస్ అనేది సోప్ అయిపోయిన తర్వాత బాక్సెస్ అనేది వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా, ఇప్పటి నుండి పడేయకుండా దీంతోనైతే ఒక మంచి రీయూజ్డ్ ఐడియా ఉంది, చూసేయండి. ఇలా సోప్ బాక్స్ తీసుకొని మనకు ఒక 2-3 నాప్థలిన్ ట్యాబ్లెట్స్ అనేది మనకి డీమార్ట్లో కానీ బయట స్టోర్స్లో కానీ ఎక్కడైనా అవైలబుల్గా ఉంటాయి. ఒక 2 నాప్థలిన్ ట్యాబ్లెట్లు, అలాగే అందులో ఒక కొంచెం పచ్చకర్పూరం అనేది వేసుకోవాలి. ఈ రెండింటిని వేసుకొని ఒకసారి షేక్ చేసి మనకి చిన్న చిన్న హోల్స్ అనేది పెట్టుకోవాలి. సోప్ బాక్స్కి సూదితో కానీ లేదు అంటే సేఫ్టీ పిన్తో కానీ చిన్న చిన్న హోల్స్ అనేది పెట్టుకోవాలి. తర్వాత మనం పట్టు చీరలు కానీ ఫ్యాన్సీ శారీస్ కానీ ఏదైనా ఫంక్షన్స్ అకేషన్స్ అప్పుడు కట్టుకొని మనం కబోర్డ్లో కానీ బీరువాలో కానీ పెట్టేస్తాము. కొన్ని డేస్ తర్వాత మళ్ళీ తీయాలి అనుకున్నప్పుడు అవి ఒక రకమైన స్మెల్ అనేది వస్తాయి. ఎందుకంటే స్వెట్టింగ్ స్మెల్ కట్టుకున్నప్పుడు కొన్నిసార్లు స్మెల్ అనేది వస్తుంది కదా, ఆ స్మెల్ అనేది వచ్చేస్తుంది. అలా స్మెల్ రాకుండా పట్టు చీరలు కానీ ఫ్యాన్సీ శారీస్ కానీ మంచి స్మెల్ రావాలి అంటే ఈ బాక్స్ని తీసుకెళ్ళి మనం పట్టు చీరల మధ్యలో కనుక పెట్టాము అనుకోండి, మనం పర్ఫ్యూమ్ కూడా వాడాల్సిన పని లేకుండా ఈ నాప్థలిన్ ట్యాబ్లెట్స్ వల్ల చీరలు మంచి స్మెల్ అనేది వస్తాయి. కబోర్డ్లో కానీ బీరువాలో కానీ మొత్తం కూడా మంచి స్మెల్ అనేది వస్తుంది. నెక్స్ట్ టిప్, ఎప్పుడైనా సరే మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ ఇలా బ్యాగ్ పర్స్ కంపల్సరీని అయితే క్యారీ చేస్తాం కదా. కొన్నిసార్లు ఏంటంటే పర్స్ మనం చేతితో పట్టుకోవడం వల్ల ఎక్కడైనా మిస్ అయిపోతుందని భయం. అలాగే బ్యాగ్లో వేసాము అనుకోండి, మనం సరుకులు తీసుకున్న తర్వాత ఎక్కడైనా అడుగున పడిపోతుంది, ఈజీగా దొరకదు. అలాంటప్పుడు ఏంటంటే ఒక సేఫ్టీ పిన్ తీసుకొని ఇలా పైన బ్యాగ్కి కనుక పెట్టుకున్నాము అనుకోండి, సేఫ్టీ పిన్తో పైన బ్యాగ్కి కనుక పెట్టుకున్నాము అనుకోండి, మనకి ఫోన్ కానీ చేంజ్ కానీ మనీ కానీ ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. పర్స్ ఎక్కడైనా పడిపోతుందనే టెన్షన్ అనేది ఉండదు. మనం ఎక్కడికైనా కూడా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మనకి ఏంటంటే పర్సు ఉంది అని ఎవరికి కూడా తెలియదు. మనకి కావాలి అనుకున్నప్పుడు జస్ట్ జిప్ అనేది ఓపెన్ చేసి మనీ అనేది ఈజీగా తీసైతే ఇవ్వచ్చు.
ఇలాంటి చిన్న చిన్న టిప్స్, యూస్ఫుల్ టిప్స్ మన ఛానల్లోనే అయితే చాలా ఉన్నాయి. ఎవరైనా సరే ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి. కిచెన్ రిలేటెడ్ టిప్స్ కానీ, క్లీనింగ్ రిలేటెడ్, స్టోరేజ్ రిలేటెడ్ టిప్స్ అయితే ఉన్నాయి. నచ్చితే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ టిప్, సమ్మర్ వచ్చిందంటే చాలు చాలామంది కుండ వాటర్ తాగడానికే ఇష్టపడతారు. ఫ్రిడ్జ్ వాటర్ తాగడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటాయి కదా. మనకి కొత్తగా తెచ్చిన మట్టి కుండ అనేది బాగా స్మెల్ అనేది వస్తుంది. సో వాటిని ఈ విధంగా కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మట్టి స్మెల్ అనేది ఈజీగా పోతుంది. మనం కుండ తెచ్చిన వెంటనే ఇలా టబ్లో వాటర్ అనేది వేసి ఇలా వాటర్లో తడిపేలాగా ఒకసారి ఇలా తిప్పేసి ఒక 24 అవర్స్ కానీ, లేదు అంటే టైం లేదు అనుకున్నప్పుడు ఒక 6 to 7 అవర్స్ అనేది నాననివ్వాలి. 6 to 7 అవర్స్ తర్వాత అందులో కొంచెం సాల్ట్, కొంచెం బేకింగ్ సోడా అనేది వేసి మనం గట్టిగా రబ్ చేసి క్లీన్ చేసి నార్మల్ వాటర్తో కనుక వాష్ చేసాము అనుకోండి, అందులో ఉండే మట్టి వాసన అంతా ఈజీగా పోతుంది. మనం తీసుకొచ్చిన వెంటనే చాలా మట్టి స్మెల్ అనేది వస్తుంది. ఇలా సోప్తో, లిక్విడ్తో క్లీన్ చేస్తే ఆ స్మెల్ అనేది దానికే పట్టేస్తుంది. సో అందుకనేసి ఇలా సాల్ట్తో, సోడాతో కనుక క్లీన్ చేసామనుకోండి, స్మెల్ అనేది ఈజీగా పోతుంది. ఇలా నీట్గా వాష్ చేసుకొని మనం వాటర్ అనేది పోసుకొని మనకి గాలి తగిలే ప్లేస్లో కనుక పెట్టాము అనుకోండి, కుండ నీళ్ళు అనేది చాలా మంచిగా చల్లబడతాయి. సమ్మర్ మొత్తం కూడా ఇలానైతే వాడుకోవచ్చు. ఐ హోప్ టిప్స్ అన్నీ కూడా నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని అయితే లైక్ చేయండి.